ఓలా సిరంత లావలి సిరంత ఈ సిరంత మా వీడియోలు కూడా సిరంత చూడుర్రులా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. మా గుండెగాడ నేనైతే ఇంక ఇప్పుడే లేచినాం గాయస్. లేచి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలి. మా గుండెగాడ అయితే బ్రష్ కూడా వేసేసిండు, వాళ్ళ డాడీ బ్రష్ కూడా వేయించేసిండు. చూపిరండి పళ్ళు. ఈ హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. కట్ చెప్తారంట, చెప్పు హాయ్ అను, ఇట్లాను హాయ్ హాయ్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయ్స్, చూసేయండి. ఏం సెర్చ్ చేస్తాను ఓయ్ చెప్పు, ఏం సెర్చ్ చేస్తాను? అలిగింది గాయస్ మా ఆయన నా మీద. ఎందుకనేసి అంటే ఈ హెయిర్ గిట్ల గిట్ల గిట్లా అని నవ్వుకున్నాక కొడతాండ్రా మహాన. చూడండి గా ఎట్లా వేసేసిందో. మా భగత్ బాబుకి ఇంకా మా మహాబేబీకి అయితే నాటరవ్వని అయితే మంచిగా తింటుర్రు. నేనేమో ఎండబెట్టుకోవాల్సి వస్తాను. ఇక వాళ్ళిద్దరి కోసమైనా అట్లా చేయాల్సి వస్తాను. ఇలా 15 రోజులకు ఒకసారైనా చేస్తాను. ఇప్పుడు చేయక చాలా రోజులు అవుతాను. లలిత పెద్దమ్మ వాళ్ళు ఉప్పలమ్మ చేసుకున్న రోజు చేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. దగ్గర 1 మంత్ దాటిపోయింది. మా ఆయనకంట నాటరవ్వ తినాలనిపిస్తుంది అంట. నేనేమో ఒక్క బుక్ కూడా పెట్టలేను, అసలు తిన నాకు అస్సలు నచ్చదు. ఈరోజు అయితే మధ్యాహ్నము బెండకాయ పులుసు ఎగ్స్ పెడదాం అనుకుంటానా. మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన మా చెల్లి వచ్చినప్పుడు ఫ్రై చేసిన కొన్ని, ఇంకా కొన్ని మిగిలినాయి, ఖరాబ్ అవుతున్నాయి. ఇంకా పులుసు పెట్టి గుడ్డు పెడదామని బెండకాయలు కోస్తున్నా. కింద కూర్చొని కూరగాయలు కోస్తే నాకైతే మంచి కంఫర్ట్ అనిపిస్తుంది, మంచి కొయ్యబుద్ధి అవుతుంది. ఎదుగుడు బట్టలు ఎన్ని ఉన్నాయి మర్చేయాల్సింది. అది మా భగత్ బాబు డ్యూటీ, బట్టలు మర్చేసుడే. ఆఫీస్ పోయి వచ్చినాక బట్టలు మార్చేస్తాడు డాడా కదా. మా మహాగాడికి అయితే ఇట్లాంటివి అంటే షోకు. ఇట్లా ఏమన్నా కట్ చేసినా కిచెన్ ఐటమ్స్ అన్నా అది తినేది కాదు, అది తినేదే కానీ కూర అయినాక తింటు. సరేనా? చూసిన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టి నా మీద నాటరవ్వ అవుతాను. పొయ్యి మీద వేసి వచ్చి అది ఏమంటారు దాన్ని, వాటర్ది కొంచెం వేడయ్యేదాకా ఎసరు మరిగేదాకా కూరగాయలు కట్ చేద్దామని చెప్తాను. ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయాయి అన్నీ. ఇలా చాలా కట్ చేయి. మా భగత్ చూడు పాలు కాగబెట్టిండు, మొత్తం మొంగుడే ఫుల్గా పెట్టి పొయ్యి బ్రష్ చేసుకున్నాడు. నాకంటే ముందే లేస్తాడు, పాలు ఏదో పెద్ద పని చేసినట్టు కాగబెట్టి అన్నీ రోజు 3 days నుంచి రోజు అట్లనే వేస్తున్నాడు, పొంగిస్తున్నాడు. స్టవ్ అంతా చూడాలి ఇప్పుడు. మళ్ళా పొద్దున లేసారు ఇద్దరు, నాకంటే మొదలు లేచి ఏదో ఒక పెంట పెట్టి కూర్చుంటారు. నాకైతే జ్యూసే ఎట్లా అవుతుంది, కానీ ఇదే హెల్త్కి మంచిదంట. 3 గుడ్లు ఉంటే ఇక ఉడకబెడతాను, ఇంకో 2 ఉంటే మంచిగా ఉండు, కానీ లేవు ఇక తీసుకొచ్చేంత ఓకే లేవు. ఉన్న 3 ఉడకబెడతాను మంచికోటి. నేను ఎప్పుడైనా పులుసు చేసినప్పుడే ఉడకబెడతా ఎగ్స్. ఉల్లిగడ్డల పులుసు కానీ బెండకాయ పులుసు ఎప్పుడో చేస్తాం, 6 నెలలకు ఒకసారి బెండకాయ పులుసు. నాకు తెలిసి దగ్గర బెండకాయ పులుసు వేయక 1 సంవత్సరం దాటింది. మళ్ళీ ఇవాళ వేస్తున్నా ఉల్లిగడ్డల పులుసు. ఇప్పుడు చాలా రోజులు అవుతాను లేనా. మా మహాగాడు చూడుర్రే అలిగిండు. వాళ్ళ డాడీ ఫస్ట్ మహాకు పెట్టకుండా తిన్నాడు అనేసి అలిగింది. కాలుతానని పెట్టలేదు నాన్న, నీకు డోడో కాలుతానని పెట్టలేదు. పెడతానా? మా కిలక్క సాంబార్ ఇంకా
పాపడాలు చేసింది, ఇచ్చింది. ఫస్ట్ టైం చేసింది, మంచిగా వచ్చినాయి కదా. నేను కూడా ట్రై చేయాలి కానీ ఎందుకులే మళ్ళీ మనతోటి కాకపోతే వేస్ట్ అవుతుంది అని ఊరుకుంటున్నా. నా బెండకాయ పులుసు అయితే ఆక్క కంటే ముందు స్టార్ట్ చేసిన, సాంబార్ కంటే ముందు. ఇక అవుతలేదు ఆగైతలేదు అది. నేను ఇప్పుడు ఒక ప్రయోగం చేయబోతున్నా గాయ్స్. అదేంటో తెలుసా, మైదా పిండితో చేస్తున్నా. అయ్యయ్యా అయ్యా అయ్యా పగిలింది. మైదా పిండితో ఏం చేయబోతున్నా అన్నది బ్లాగ్ కంటిన్యూషన్లో చూడండి. అంటే శ్రావణి కిచెన్స్ అమ్మ చేతి వంట ఉంటుంది కదా, అందులో చూసిన. అందులో ఏమనంటే ఒక బౌల్ నిండా ఒత్తి క్వాంటిటీ తీసుకోమని చెప్పారు, అందుకే ఇట్లా వస్తున్నా. ఎట్లా వస్తుందో ఏమో చూడాలి. గోధుమ పిండితో చూసినా కానీ ఇది మైదా పిండితో చేసినా బాగుంటుంది అంట. అండ్ మేము కూడా మైదా పిండి అసలు ఇంట్లో యూజ్ చేయం దేనికి, అందుకే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్స్ ఇవి. బయట కొనుక్కోవచ్చు కానీ ఎందుకో ఇంట్లో ట్రై చేయాలనిపించి చేస్తున్నా. ఒక కప్ అయితే తీసుకోవాలి, ఒక కప్పుతోటే. ఇదే ఎక్కువ. బిస్కెట్ అయితే మా ఆయన ఉరికించుకుంటుంది అంటాడు. బౌల్లో నుంచి పిండి ఇట్లా రివర్స్ చేసినాం అనుకోండి, షేప్ కరెక్ట్ వచ్చింది. అందులో అమ్మ చేతి వంట ఉంటుంది కదా శ్రావణి కిచెన్స్, వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ఇట్లనే వచ్చింది. అంటే నాకు కూడా వస్తాయి అవి పర్ఫెక్ట్గా నేను చేయబోయేటి. ఇంతకేంటి తెలుసా ఉల్ల చెగోడీలు. ఏంటి అనుకుంటారు కావచ్చు కదా, చెగోడీలు. సో ఇంకా నాకు కూడా పర్ఫెక్ట్ వస్తే కావచ్చు. ఇట్లా వచ్చిందంట, వాళ్ళకు కూడా ఇట్లనే వచ్చింది స్టార్టింగ్. సో ఇలా అయితే ఉంది ప్రాసెస్. ఇలా అయితే ట్రై చేసిన. దీని అంటే ఇప్పుడు తడిగుడ్డ వేసుకొని పిసుక్కోవాలంట ముద్దలాగా. ఇక చూడండి ఇంత ముద్ద అయింది. ఇప్పుడు దీన్ని మనము చెగుళ్ళ చుట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎట్లుంటుందో అప్పుడు చెప్తే. ఇంకా వామ్మ అసలు కిచెన్ వాళ్ళు అయితే అంటే ఆ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, శ్రావణి కిచెన్స్ కానీ ఇప్పుడు అమ్మ చేతి వంట ఇంకా చాలామంది ఎట్లా చేస్తారో ఏమో అనిపిస్తుంది నాకైతే. అనవసరంగా స్టార్ట్ చేసిండ్రా భయ్ అనిపిస్తుంది. ఇంకో గాయస్ గివ్ అయితే కొన్ని గిట్ల వచ్చినాయి. ఫస్ట్ టైం గిట్ల వేసిన, అమ్మో నాతో కాదని సైజు పెంచేసిన. ఇంకా గింత పిండి ఉన్నది. ఇక గడికి నా బిడ్డ ఉరకచ్చు, నేను పోయి వాళ్ళ డాడీ దగ్గర తోలచ్చు. ఇదే అవుతుంది. ఇక ఆమె కంట పడ్డదంటే అదేదో దాంతో చేస్తారు మా అడుగుల పావుతోటి, బట్ నాకు దాంతో చేయడానికి రావట్లేదు. అది మా ఇంట్లో కూడా లేదు, అందుకే ప్లేట్ మీద ఇట్లా చేస్తున్నా. చూడు వాళ్ళ డాడీ ఆపలేకపోతున్నాడు. ఒకసారి వీటిని చూసిందంటే ఇంకా ఇప్పుడు అవసరమానే అమ్మ వాడుకున్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదనే అంటాడు. అంటే ఉండట్లేదు అన్నట్టు. అదే చూడు ఎట్లా చూడ్డానికి చెకోడిలాగే ఉన్నాయి కదా ఉల్ల. ఫైనల్గా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ బాబోయ్ ఘోరంగా జబ్బని వచ్చింది. కానీ టేస్ట్ చూసినాం అనుకో, ఒకవేళ టేస్ట్ బాగుంటుంది అయితే చెకోడి ఇంట్లో వేసుకోవడం నయ్యం. గింత పిండితోటి గిన్నె కనమైనాయి. ఫైనల్గా అన్నీ అయిపోయినాక చూపిస్తాం మీకు, అప్పుడు కనుక తెలుస్తుంది. టేస్ట్ చేసి చూపిస్తా. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉండదు నిజంగా. వేసుకుంటేనే మా మహా నేను 2 వాయిలు లేపేసినాం ఆల్రెడీ. అంటే ఇన్ని 2 ఇంతలు లేపేసేసినాం ఆల్రెడీ. మంచిగా అసలు మస్తు ఉన్నాయి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలుకి. మంచి హ్యాపీ వేసుకోవచ్చు ఇంట్లోనే. ఆఫ్టర్నూన్ లంచ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా గాయ్స్, 4 అవుతుంది. ఆ చెగోడలు కాల్చేసరికి అమ్మ ఘోరంగా టైం పడుతుంది వాటి కాల్వనీకైతే. ఫైనల్గా కాల్వడం అయిపోయింది. బట్ చెగోడీలను మీకు చూపించలే కదా, తిన్నాక చూపిస్తా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్ కూడా చేయలే. మళ్ళీ జస్ట్ మధ్యలో ఇప్పుడు చెగోడీలు తిన్నా. పొద్దున అక్కిచ్చిన వడియాలు అది కూడా ఒక్కటి తిన్నా అంతే. అమ్మ ఈరోజు అయితే ఇంకా ఎగ్, వైట్ రైస్, బెండకాయ కర్రీ గాయస్ తినేస్తున్నా. ఇంకా ఆకలి అవుతుంది, లేట్ అయింది కదా, ఇప్పటికే 4 అవుతుంది. చెగోడీలు ఇట్లా వచ్చినాయి గాయస్ ఫైనల్లీ. కొన్ని మాడిపోయినాయి, కొన్ని ఇలా వచ్చినాయి. ఇలా భగత్ బాబు రస్కులు తీసుకొచ్చిండు. అండ్ ఇవి 1 బిస్కెట్స్, 3 అనదర్ బిస్కెట్స్. దిస్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ యూ షట్ అప్ రే వెయిట్. ఫస్ట్ వన్ ఈజ్ this type of biscuit and another one is moon biscuits. I love this type of biscuit. I don't like this risk, but Bhagat Babu తీసుకొచ్చే.
దిస్ మిల్క్ వై కాగబెట్టడింగ్స్ అంటే ఇంట్లో పెరుగు తోడు పెడదామని కాగబెడదాం అనేసి అనుకుంటున్నా. సో అందుకే పాల ప్యాకెట్ సపరేట్ కొనుకొచ్చినాం పాలు తోడబెట్టినీకే. ఏమో మార్నింగ్ పొద్దున కాగబెట్టిండు కదా భగత్ బాబు, సగం పడబోసే సగం కాగబెట్టి ఆ పాలు. అండ్ ఇంక ఇప్పుడు రైస్ ఉండట్లేము, సలన్నం ఉన్నది, తినుడే ఎక్కువ, ఇంక అందుకే ఇప్పుడు రైస్ అయితే ఉండట్లేము. మొన్న నైట్ నేను సుప్రియక్క బయటికి పోయినాము. అక్కడ మామిడికాయలు చూడంగానే ఎమ్మటి కొనుక్కొని పచ్చడి పెట్టుకోవాలనిపించింది యూట్యూబ్లో చూసుకుంటా. ఇక మంచిగా నాకు మస్తు ఇష్టం కదా మామిడికాయ పచ్చడి అని కొన్నాం. 3 కాయలు కొనుక్కొస్తే చూడుర్రి మొన్న నైట్కి ఇప్పటికే మొత్తం పండు వండిపోయింది. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, పండు వండిన దాన్ని అయితే పచ్చడి పెట్టలేము కదా. గల్లు ఒకటైతే గట్టిగా ఉంటే దాన్ని అయితే కట్ చేసిన. ఆయనతో ఒక్కటి దాన్ని అయితే పచ్చడి ఎట్లా పెడతామని ఏం చేయాలి యూట్యూబ్లో మామిడికాయలతో చేసేది ఏముంది అన్నట్టుగా గీ ముక్కలతోటి అని చెక్ చేసిన. చేతితో ఒక ప్రాసెస్ అయితే వచ్చింది. ఇక ఆ ప్రాసెస్ని బట్టి ఈ మామిడికాయ అయితే చేసినలా. ఇక నాకైతే మామిడికాయ పచ్చడి ఎంత ఇష్టమో కానీ ఇట్లా బిస్కెట్ అయింది, కానీ గిట్లయినా కూడా మనం అయితే వదలకుండా తిన్నాము. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. మీరు ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్. గుడ్ నైట్ ఎవ్రీవన్.